హాయ్ అండి, ఈ రోజు పనస ముక్కలతో బిర్యానీ చేసుకుందామా. చాలా టేస్టీగా ఉంటుంది. పనస ముక్కలు మరి కావాలి కదా, వెళ్ళి తెచ్చుకోవాలి కదా. ఇదిగో చూడండి ఎలా కట్ చేస్తున్నారు. కొంచెం పసుపు వేసి ఆయిల్ వేసి ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నారు. మనం ఒకటి పికిల్కి ఒకటి బిర్యానీకి ఈ రెండు తీసుకుని చేసుకుందామా. మరి పనస ముక్కలు శుభ్రంగా కడుక్కొని ఉప్పు వేసుకోవాలి, పసుపు కొంచెం, 2 స్పూన్లు కారం వేసుకోవాలి, ధనియాల పొడి 1 స్పూన్, బిర్యానీ మసాలా 2 స్పూన్లు, బౌల్ పెరుగు వేసుకోవాలి. వేసుకుని కలుపుకోండి. పుదీనా కొత్తిమీర ఈ 2 వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోండి. బాండీ తీసుకుని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చెక్క, యాలకులు 2, జాపత్రి, స్టార్, లవంగాలు 2, బిర్యానీ ఆకులు 3, షాజీరా 1 స్పూన్, స్టోన్ ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసుకోవాలి. 2 కప్పులు బియ్యానికి 5 గ్లాసులు వాటర్ పోసాను. దాంట్లో సాల్ట్ స్పూన్నర వేసాను. మరిగించుకోండి. కడిగిన బియ్యాన్ని ఇప్పుడు మరుగుతున్నాయి కదా, దాంట్లో వేసేద్దాం. వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. సిమ్లో పెట్టి ఉడికిద్దాం. ఓకేనా. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి అవి కూడా వేసుకోండి. వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని వేయించుకోండి. స్టవ్ హైలోనే పెట్టుకోండి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆ వాసన వచ్చినప్పుడు మనకి బాగా వేగిందని అర్థం అన్నమాట. నానబెట్టిన పనస ముక్కల్ని కుక్కర్లో వేసుకోవాలి. వాటర్ పోసాను. 4 విజిల్స్ రానివ్వాలి. రైస్ ఉడికిపోయింది. బాస్మతి రైస్ కన్నా ఈ రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకున్నాము కదా, రైస్లో వేద్దామా. వేసి ఒకసారి కలుపుకోండి. ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర, నెయ్యి 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇది మాత్రం చాలా బాగుంటుందండి. దాంట్లో గ్రేవీ వేసుకోవాలి. పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఎలా అయినా తినచ్చు. చాలా టేస్ట్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.